నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం ఆద్యంతం అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా సాగింది. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడమే అందరి ముందున్న లక్ష్యమని గవర్నర్ అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. సంక్షోభ పరిస్థితుల నుంచే అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పారదర్శకత, నిజాయితీలతో ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు. ఈ రోజు నుంచి ఇటుక పేర్చుకుంటూ పోతేనే రాష్ట్రం స్వర్ణాంధ్ర బాట పడుతుందంటూ స్ఫూర్తినిచ్చిన గవర్నర్ ప్రసంగంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ విజయ్ కుమార్ గారు, టీడీపీ నాయకులు డివివిఎస్ వర్మ గారు, లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ విఎస్ఆర్ నాయుడు గారు, ఏపీ ట్రాన్స్కో మాజీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎస్ ఆనంద్ గారు, ఆర్థిక రాజకీయ విశ్లేషకులు. విజయ్ కుమార్ గారు, స్వర్ణాంధ్ర లక్ష్యం అంటూ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా కనిపించింది. గవర్నర్ ప్రసంగంపై మీ విశ్లేషణ ఏమిటి? గవర్నర్ ప్రధానంగా రాష్ట్రానికి కావాల్సిన వనరుల కోసం కేంద్రానికి చేసిన డిమాండ్లు, రాష్ట్రానికి తమ ప్రభుత్వం ఏమేమి పనులు చేస్తుందో దానికి సంబంధించిన హామీలు. సో బేసిక్గా ఒక డిమాండ్లు కేంద్రం నుంచి, ఇంకోటి వాళ్ళ ప్రభుత్వం చేయబోయే హామీలు. సో ఈ రెండింటి మీదే పూర్తిగా ఆయన యొక్క మొత్తం ప్రసంగ పాఠం దాన్ని కొనసాగింది. టీడీపీ యొక్క ప్రభుత్వ ప్రాధాన్యాలను గవర్నర్ ఫస్ట్లోనే వివరిస్తూ కొత్త ఏపీ రాష్ట్రం మనగలగాలంటే కేంద్రం నుంచి ఏ సహాయాలు కావాలి అని వరుసగా చెప్తూ వచ్చారు. ఫస్ట్గా 2014-15 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కనీస పక్షంలో 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేస్తే కానీ ఈ కొత్త బడ్జెట్ మేము చేసుకోలేము, అంత ఆర్థిక వనరులు టాక్సేషన్ ప్రస్తుతానికి గవర్నమెంట్కి లేవు అన్నారు. ఇంకపోతే ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో ఉన్న ప్రాజెక్టుల కోసం దాన్ని పూర్తి చేయాలంటే కనీసం 8,600 కోట్లు ఒక స్పెషల్ అసిస్టెన్స్ కావాలన్నారు. ఇంకా రాష్ట్రం మొత్తానికి ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ మొత్తం అంటే 4 జిల్లాలు 7 జిల్లాలు అని చెప్తున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాలకి ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ కావాలి అని చెప్పారు. దాన్ని స్పెషల్ స్టేటస్ కేటగిరీ. సో ఇంకా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక ఇన్సెంటివ్లు, దాని కన్సెషన్లు ఇట్లాంటివి నెక్స్ట్ 15 ఇయర్స్ కావాలి అంటూ వచ్చారు. ఇట్లాంటి ఆర్థికపరమైన విషయాలు కాకుండా ఇంకా పోలవరం కావచ్చు, ఏర్పాటు తలపెట్టిన ఐఏఎంలు, ఐఐటీలు, మిగిలిన విద్యా సంస్థలు, ఎయిమ్స్ గురించి, ప్లస్ ఇంకా నీటి విషయానికి వస్తే ఇమీడియట్గా కృష్ణా గోదావరి బోర్డును ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా అదే విధమైన బోర్డుని తుంగభద్రకి ఏర్పాటు చేయాలి. ఇట్లా వివిధ డిమాండ్లు చెప్తూ వస్తూ తమ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న హామీలు కూడా ఇచ్చారు. ఇమీడియట్ నీడ్స్ ఏమేమి ఉన్నాయి దాన్ని అన్నింటినీ అసిస్ట్ చేసి ఒక కన్సిడరబుల్ స్టేట్లో మనం 100 రోజుల్లో ఏం సాధించగలం ఆ యొక్క అజెండాను కూడా ఆయన చెప్పడం జరిగింది. దెన్ ఆఫ్ కోర్స్ వ్యవసాయాన్ని గాడిలో ఎలా పెడతాము, రుణమాఫీకి సంబంధించి ఆర్థిక విషయాలు ఇందాక ఆయన దాన్ని డిమాండ్లో ప్రస్తావిస్తూ ఎఫ్ఆర్బిఎం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిలీఫ్ ఇవ్వాలి అనేది చాలా ఆర్థికంగా చాలా మేజర్ ఇష్యూ. ఎందుకంటే రుణమాఫీ వస్తున్న సందర్భంలో రాష్ట్రం యొక్క లోన్లు ఎఫ్ఆర్బిఎం స్థాయి కంటే ఎక్కువైపోనున్న నేపథ్యంలో ఎఫ్ఆర్బిఎం నుంచి రాష్ట్రానికి కొన్ని సంవత్సరాల పాటు రిలీఫ్ ఇవ్వాలి అని గవర్నర్ అడగడం చాలా ప్రధానమైన విషయం. దాంతోపాటు రాష్ట్రం చెల్లించాల్సిన లోన్లు కూడా కొంతకాలం ఆపివేయాలి అని. సో ఇట్లాంటి ఆర్థిక విషయాలతో పాటు హామీలు ఇస్తూ వచ్చారు. సో మొత్తంగా చూస్తే తెలుగుదేశం ప్రభుత్వ ఆలోచనలను గవర్నర్ గారు తన ప్రసంగంలో పూర్తిగా విశదీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రణాళికలు ఎలా ఉండాలంటారు? అసలు మన బేస్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము, మనకి ఎంత రావచ్చు, ఇక్కడ ఎంత మనం సెంట్రల్ తెచ్చుకోవాలి, ఈ అసెస్మెంట్ అంతటిని నాకు తెలిసి ఈ 100 days లోపల పూర్తి చేసి ఇక్కడ నుంచి హౌ టు గో అబౌట్. సో మనం ఏ విధంగా ముందుకు పోతే కనీసం ఒక నెక్స్ట్ 4 years 5 yearsలో మైల్ స్టోన్స్ ఏంటి, సో ఒక్కొక్క మైల్ స్టోన్ బేస్గా పోవాలి. వర్మ గారు, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, అర్హులకు ఇళ్లు, గ్రామాల్లో తాగునీరు, పేదలకు 1000 రూపాయలు పెన్షన్ పథకం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను గవర్నర్ ప్రకటించారు. సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అంటే ముందుగా మనం గవర్నర్ ప్రసంగంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం విభజన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వివరించే భాగం. అది వాస్తవికమైన అంచనాలు ఇవన్నీ, అంటే మన లోటు బడ్జెట్ గురించి కానీ మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లోట్లు ఏమున్నాయి వగైరాలన్నీ ప్రస్తావన చేశారు అక్కడ. అందుకని అట్టడుగు స్థాయి నుంచి మనం బిల్డ్ చేయాలనే దాన్ని తీసుకొచ్చారు దాంట్లో. రెండవది స్వర్ణాంధ్రప్రదేశ్కి 2020
పూర్వం ఉన్న విజన్, ఆ విజన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసి మళ్ళీ తిరగరాసి దానికి కావాల్సినటువంటి అంశాలు ఏమిటి దాన్ని ప్రస్తావన చేశారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలా, మెగా సిటీసు, 12 స్మార్ట్ సిటీసు, లేకపోతే ఐటీ హబ్స్, ఇట్లాంటి వాటన్నింటినీ ప్రస్తావన చేసి ఈ ద్వారా అభివృద్ధికి తీసుకొస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వీటన్నిటిని ఎట్లా రివైవ్ చేస్తాం, అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలు ఇవన్నిటిని తీసుకొచ్చారు దాంట్లో. కానీ మూడో భాగం సంక్షేమం. అలాగే ముఖ్యంగా మనకి పాలనలో పారదర్శకత గురించి ప్రస్తావించారు. ఈ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది? 2 అంశాలండి ఇందులో. ఒకటి వికేంద్రీకరణ గురించి మాట్లాడారు. వికేంద్రీకరణ, అభివృద్ధిలో వికేంద్రీకరణ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అంత ఆహ్వానించదగ్గింది. తప్పనిసరిగా అభివృద్ధిలో రాష్ట్రం అంతా కూడా విస్తరించే అభివృద్ధి, హైదరాబాద్లో చేసినట్టు కాకుండా అలాంటి అభివృద్ధి రావాలని కోరుకోవడం సహజమైన మంచిది. పారదర్శకతకు సంబంధించి తప్పనిసరిగా పారదర్శకమైన అంశాలు ఇస్తామని, ఎక్కడ పరిశ్రమలు పెట్టా కదా, ప్రాజెక్టులు నిర్మించా కదా, వీటన్నిటిలో పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం 2 భాగాలు. ఒకటి తన ప్రభుత్వ కార్యాలయాలు పారదర్శకంగా ఉండటం, తన పరిపాలనలో చేసే నిర్ణయాలు పారదర్శకంగా ఉండటం. నిర్ణయాలు పారదర్శకంగా ఉంచుతామని చెప్తున్నారు సంతోషం మేరకి. నాయుడు గారు, వ్యవసాయ రంగంలో సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నర్ సూచించారు. సాగునీటి సమస్యలను ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది? మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా జీవనాధారం వ్యవసాయ రంగం. అటువంటి వ్యవసాయ రంగం ఇప్పుడు కుదేలైపోయింది. ఎందుకయింది? ముఖ్యంగా విద్యుత్తులేమి. ఇప్పుడు చూస్తే మీరు ఏ గ్రామానికి పోయినా కూడా 4-6 గంటల మించి విద్యుత్ సరఫరా లేదు వ్యవసాయ రంగానికి. తెలుగుదేశం ప్రభుత్వం ఏమో 9 గంటలు సరఫరా చేస్తూ ఉంటున్నారు నాణ్యమైన విద్యుత్తు. సో 9 గంటలు సరఫరా చేయాలంటే ఇప్పుడు 25% విద్యుత్తు లభ్యమయ్యే విద్యుత్తులో 25% వ్యవసాయ రంగం అనబోతోంది ఇప్పుడు. అంటే అది ఇంకా పెరుగుతుంది. పరిశ్రమకు 20% పోతుంది. గృహ వినియోగం అబౌట్ 50% ఉందండి. సో ఇవన్నీ కూడా ఆ రంగాలకు మనం తగ్గించకుండా ఈ రంగానికి విద్యుత్తు పెంచాలంటే విద్యుత్ ఉత్పత్తి పెంచడం ముఖ్యం. దానికి తోడు సరఫరా పంపిణీ రంగాల్లో నష్టాలను తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పెట్టుబడులు లేక నిర్లక్ష్య ధోరణంతో కానీ అధికారులు దాన్ని చాలా నిర్వీర్యం చేసిన ఉదంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే కొంతవరకు మనం ఈ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవచ్చు. సౌర వాయు విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం అన్నారు. ఈ దిశగా ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండాలంటారు? ఆంధ్రప్రదేశ్ గమనిస్తేనండి, సీమాంధ్ర ప్రాంతం వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయడానికి చాలా ఆస్కారం ఉంది. రాయలసీమ అలా లేదు, ఎక్కువగా మెట్ట ప్రాంతం. సో అక్కడ మెట్ట ప్రాంతాల్లో ఈ సౌర విద్యుత్తుని మనం ఇంప్రూవ్ చేయించుకోవడానికి స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూరు, కర్నూలు, కడప ఈ 3 జిల్లాల్లో, కొంతవరకు చిత్తూరు కూడా, పర్టికులర్లీ కుప్పం ఏరియాలో ఈ సౌర విద్యుత్తుకి స్కోప్ ఉందని మన వాళ్ళు లెక్కలు తేల్చి ఏం చేశారు, 3115 మెగావాట్ల స్కోప్ ఉందని లెక్కలు తెచ్చారు. ఈ సౌర విద్యుత్తు ఇంప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. దానికి తోడండి విండ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం 10 నుంచి 15 మెగావాట్లు రామగిరి అనే ప్రాంతం అనంతపూర్ జిల్లాలో అక్కడ మాత్రం ఉత్పత్తి అవుతుంది. కానీ ఆ విండ్ పవర్ కూడా మనకు కడప, కర్నూలు, అనంతపూర్లో పుష్కలంగా లభించే అవకాశాలు ఉన్నాయి. ఎవరు చూసి కూడా సాంప్రదాయేతర విద్యుత్తు అనేది లాభదాయకంగా లేదని ఒక భావన పడిపోయింది ప్రజల్లో. కాబట్టి దీన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా గమనించి కేంద్ర ప్రభుత్వం సంప్రదించి దానికి కావాల్సిన సబ్సిడీలు సంపాదించుకోవడము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. అనంత్ గారు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు సైబర్ నగరాలుగా తీర్చిదిద్దాలని గవర్నర్ కోరారు. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ఏమిటంటారు? ఆధునిక యుగంలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మూలాన చాలా పనులు, చాలా వాటికి అవసరం. ప్రతి ఊరు కూడా వాళ్ళు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అని ఏదైతే అన్నారో అది దీర్ఘకాలంలో చాలా మంచిదండి. దాంతో వాటికి ఏంటంటే వాటి మూలాన ఒకటి పరిపాలన అనేది దూర ప్రాంతాలకి తొందరగా వెళ్ళటానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది, గవర్నెన్స్ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనకున్న గవర్నెన్స్ సిస్టంలో చూసుకున్నట్టే, పరిపాలనా యంత్రాంగంలో చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఏదైతే ఏరియాలు ఉంటాయో, పట్టణాలు కానీ పల్లెటూరులు కానీ మండలాలు కానీ ఉన్నాయో వాటికి లాభదాయకంగా ఉంటుంది. పరిపాలనా యంత్రాంగం ఎఫిషియెంట్గా ఫంక్షన్ చేస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్తున్న కొద్దికి ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్, పరిపాలనా యంత్రాంగం అంత బాగా పనిచేయదని, అది మనకి రియాలిటీ.
సో ఎప్పుడైతే మీకు ఈ కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పెరుగుతూ వెళ్తుందో, అంటే ఈ ఐటీ అంటే అందరూ కంప్యూటర్లు అనుకుంటారు, కంప్యూటర్లు ఒకటే కాదండి, టెలికాము వీటన్నిటి అంశాలు ఫీచర్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు బ్యాంకింగ్ లాంటి సంస్థలు కూడా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. సిస్టమ్ స్పీడప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. గవర్నెన్స్, అందుకని ఈ గవర్నెన్స్ అనేది మనకి ముఖ్యమైనది అవుతుంది. ఐటీ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఐటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతి తొందరగా ఉద్యోగ అవకాశాలు, దానికి సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థకి సిస్టంలో డబ్బులు వెళ్ళి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కేవలం ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక 10,000 ఉద్యోగాలు వచ్చినాయి అంటే 10,000 డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయండి. దాంతోపాటు ఏంటంటే అన్ని రంగాల్లోనూ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ గ్రోత్ అనేది ఎప్పుడైతే ఈ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అంటారు ఎకనామిక్స్, దాని మూలాన వచ్చే అడ్వాంటేజ్ ఇంకెక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇప్పుడు ఎక్కువ మనకి సీమాంధ్ర రీజియన్లో చూసుకున్నట్టయితే అర్బన్ సెంటర్స్ ఎక్కువ అండి. ఈ అర్బన్ ఏరియాస్ ఎక్కువ కాబట్టి, పట్టణ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే వాటికి చాలా అవసరం. ఇప్పుడు ప్రసంగంలో కూడా చూసుకున్నట్టయితే మెగా సిటీస్ అంటున్నారు, స్మార్ట్ సిటీస్ అంటున్నారు. మెయిన్ ప్రాబ్లం అర్బనైజేషన్ సంబంధించి వస్తుందండి. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగం ఏంటంటే చూస్తామంటే ఒక భయంతో పాటు సంతోషం ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ అంశాలన్నీ ఐడెంటిఫై చేశారు. భయం ఏంటంటే అమ్మో ఇంత పని చేయాలి, అది సామాన్యంగా వచ్చేది కాదని. వేల ఉద్యోగాలు కల్పించడం ఒక ఎత్తు అయితే, అవి పరిపాలించి వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ దానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవటం, దీర్ఘకాలంలో అభివృద్ధి చెందటం అనేది గవర్నమెంట్కి అతి ముఖ్యమైన పాత్ర అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలంటారు? ప్రణాళిక తీసుకురావాలి అని అంటే ఇప్పుడు చాలా అంశాల్లో వాళ్ళు పెట్టుబడులు గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందండి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది సమస్య ఉంది. అది కొంత అన్ని గవర్నమెంట్ చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే లక్షల కోట్లు కావాల్సిన పరిస్థితి ఉంది. మామూలు క్యాలిక్యులేషన్ వేస్తున్నా 1,00,000 నుంచి 1,20,000 కోట్లు మొట్టమొదటి సంవత్సరంలో కావాలి అన్నిటికీ, వీళ్ళు ఖర్చులన్నిటికీ. ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది. ప్రజల ఎక్స్పెక్టేషన్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదండి. ఇప్పుడు మెయిన్ నాకు బాగా కనపడేది ఏంటంటే ఐటీకి గవర్నమెంట్ కొన్ని అంశాలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, లిమిటెడ్గా ఖర్చు పెట్టాలి. ఏంటంటే ఐటీ పార్కులు, ఆ కనెక్టివిటీ, ట్యాక్స్ బెనిఫిట్స్ వగేరా అవి ఒక ఎత్తండి. మిగిలింది చాలా వరకు ఏంటంటే ప్రైవేట్ పార్టీలు ఇన్వైట్ చేయటం, వాళ్ళని కన్విన్స్ చేయటంలో, వాళ్ళకి నచ్చి చెప్పడంలో ఉంటుంది. అవి వస్తారు, ఎందుకనంటే రావాల్సిన అవసరం వాళ్ళకే ఉంది, ట్యాక్స్ బెనిఫిట్స్ మూలాన ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ ప్రాంతం ప్రజలు అటు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ప్రజలు కూడా మాట్లాడారు. మిగిలిన అంశాలు చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే అనార్గనైజ్ సెక్టర్ గురించి మాట్లాడారండి. అది బహుశా మొట్టమొదటిసారి ఈ మధ్య కాలంలో అయితే గత 5-6 సంవత్సరాల్లో దాని మీద అంత ఫోకస్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అంత లార్జ్ స్కేల్లో ఉన్నప్పుడు వీటికి గవర్నమెంట్ కనుక సదుపాయాలు క్రియేట్ చేయగలిగితే, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ లేకపోతే అనార్గనైజ్ సెక్టర్కి బ్యాంకులతో అనుసంధానం చేయించడం కానీ చేయగలిగితే గవర్నమెంట్కి డైరెక్ట్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం తక్కువ ఉంటుంది. విజయ్ కుమార్ గారు, గవర్నర్ తన ప్రసంగంలో విజన్ 2020 డాక్యుమెంట్ మార్పు గురించి ప్రస్తావించారు. చంద్రబాబు విజన్ ఈ విషయంలో ఎలా ఉండబోతుందంటారు? విజన్ 2020 అనేది కొత్త మిలీనియం వచ్చిన నేపథ్యంలో దాదాపు 15 years బ్యాక్ 2000 సంవత్సరంలో చేసింది. సో గత 15 ఏళ్ళుగా బహుశా అప్పుడు చేసినప్పుడు మొబైల్ ఎంటర్ అవుతున్నాయేమో, సో అప్పుడు కేవలం మనం మాట్లాడుకున్నాం, ఇవాళ దాంతో అన్నీ చేస్తున్నాం. సో అట్లా లైఫ్ హెస్ టర్న్ అప్ సైడ్ డౌన్. అప్పటి నుంచి చాలా మారింది. ఖచ్చితంగా ఆ మేరకు ఇనిషియల్ స్టెప్లోనే దాన్ని రీఫర్బిష్ చేయాలి, దాన్ని రివాంప్ చేయాలి అనుకోవడం ఉదాహరణమైంది. ఖచ్చితంగా ఇట్ హెస్ టు బి డన్. సెకండ్ పాయింట్ ఏమంటే ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు, ఇప్పుడు బేసికల్గా ఒక లీడర్ అనే వ్యక్తి ఎనేబులింగ్ అట్మాస్ఫియర్ని సృష్టించాలి. సో మోడీ రాగానే స్టాక్ మార్కెట్ 18,000 నుంచి వస్తాయని చెప్పినప్పుడు 18 నుంచి 20 వచ్చిన తర్వాత దాదాపు 26,000కి వెళ్ళిందంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం, ఈ వ్యక్తి అయితే మనల్ని ముందు తీసుకుపోగలడు అన్న ఒక కాన్ఫిడెన్స్ మామూలు ప్రజల్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా బ్యాక్, అంటే మనం ఇన్ని రోజులు ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి హైదరాబాద్కి ఎలా అయితే మైగ్రేషన్ వచ్చిందో రివర్స్ మైగ్రేషన్ ఆటోమేటిక్ జరుగుతుంది. ఇట్స్ ఓన్లీ టైం.
రాష్ట్ర నాయకులు వరల్డ్లో ప్రతి ఒక్కరూ నేను అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. సో కొత్త ప్రాంతంలో కొత్త అవకాశాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని రివర్స్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటే ఆ కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అ టీమ్. సో ఆయన టీం అంటే ఇక్కడ టీం అంటే అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా. సో రాష్ట్రం అందరికీ నేను ఇప్పుడు రాగల కాలం ఇందాక ఇక్కడ ఎవరో చెప్పినట్టు భయం వస్తుంది, సంతోషం వస్తుంది. సో మన ముందు ఇన్ని అవకాశం ఉన్నాయి. 972 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది, 7 పోర్ట్లు కొత్తగా పెట్టుకోవచ్చు. మనకు ఇంకా మాత్రం 2 లక్షల టన్నుల 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం ఇవాళ మన దగ్గర ఉంది. లేదని ఒకేసారి అమ్మలేకపోవచ్చు మనం. బట్ 2 లక్షల కోట్లు విలువ చేసే రెడ్ శాండ్ ఉంది మన దగ్గర. అంటే ఇవన్నీ ఏ విధంగా మనం వాడుకుంటాం, ఏ విధంగా మనల్ని మనం ఏమంటే దాన్ని మార్కెట్ చేసుకుంటాం. ముందు ప్రణాళిక అనేది ఖచ్చితంగా 2020ని మార్చి 2029లోకి మార్చడమే ఐ థింక్ ఫస్ట్ స్టెప్. సో దానిపైన మనకి ఏం కావాలి, మన దగ్గర ఆస్తులు ఎంత ఉన్నాయి, మన దగ్గర మనకు రావాల్సింది ఎంత ఉంది, ప్లస్ సెంటర్తో రాష్ట్రానికి మనది ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు మనం ఉంచుకుంటాము, అక్కడి నుంచి ఎంత ఫండ్స్ మనం తెచ్చుకోగలుగుతాం. గవర్నర్ ప్రసంగంలో ఇందా చెప్పినట్టు ఫస్ట్ నుంచి సెంటరు ఈ విభజన నేపథ్యంలో అన్యాయం జరిగింది, మనకు దాన్ని పబ్లిక్ ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్లో అన్యాయం జరిగింది అని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సెంటర్ నుంచి ఫండ్స్ కావాలని ఘంటాపథంగా చెప్పారు. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్కు భారీ నిధుల కొరత ఉందన్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. ఈ నిధుల కొరతని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది? మనం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకి నిధులు ఉన్నాయి, అవకాశం ఉంది, అది తెచ్చుకోవచ్చు. రేపు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, వాటి నుంచి మనం కొంత ఎక్కువ సహాయం అడగడానికి ఆస్కారం ఉండొచ్చు. ఉదాహరణ మనం వాడుకునే ఘటనలు ఉన్నాయి. ఉదాహరణకి నేను చెప్పాలంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకం ఎవరు ఎక్కువ చేసుకుంటే వాళ్ళకి అవకాశం వచ్చింది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుసంధానం చేస్తాం, వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం, గవర్నమెంట్ పాలసీ తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాంటి పాలసీ తీసుకుంది. అక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి మనం తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. మీరు ఎంత చేస్తే అంత వస్తాయి అక్కడ. అందుకని ఆ వెనకబడిన ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీలు కావాలని అడిగారు. దానికి అవకాశం ఉన్న ఏరియాలో మాత్రమే మనకు వచ్చే అవకాశం ఉంది తప్ప స్పెషల్ గ్రాంట్స్గా మనకు వచ్చే అవకాశాలు లేవు. ప్రత్యేక ప్రతిపత్తికి లేని రాష్ట్రంగా మనకు వచ్చే కొన్ని సదుపాయాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకోవాలా. ఏమైనా ఇక్కడ కావాల్సింది ఆర్థిక క్రమశిక్షణని మనం పాటించకుండా మన కేంద్రం నుంచి నిధులు సాధ్యం కాదు. మీకు ఎప్పుడు కూడా మీ ప్రణాళిక నిధులు ఎంత పెంచుకుంటే మీకు అంతగా నిధులు వచ్చే అవకాశం ఉంది. మన ప్రణాళిక వ్యవస్థలో అది పద్ధతి. అలాగే మనం వికేంద్రీకరణ ఎంతగా చేస్తే పరిపాలనలో అంతగా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. నాయుడు గారు, పారిశ్రామిక రంగం ప్రోత్సాహాల గురించి గవర్నర్ ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పారిశ్రామిక విధానాలు ఎలా ఉండబోతున్నాయంటారు? ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే 2 రంగాలు చాలా ముఖ్యం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం. ఈ 2 రంగాలను అభివృద్ధి చేస్తే ఆర్థిక వ్యవస్థ చాలా బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 2 రంగాల అభివృద్ధికి పుష్కలమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. పారిశ్రామిక రంగానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రోత్ కారిడార్స్ అంటే అభివృద్ధి పదాలను మనం గుర్తించాలి. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతానికి వస్తే అక్కడ థర్మల్ పవర్ స్టేషన్స్ పెట్టడానికి అనువైన ప్రాంతంగా గుర్తించారు, పవర్ స్టేషన్స్ వస్తున్నాయి. విశాఖపట్నానికి వస్తే అక్కడ బాక్సైట్ ఓవర్ కూడా దొరుకుతుంది. బాక్సైట్ ఓవర్ దొరికితే మనం స్టీలు అలాంటి పరిశ్రమలు పెట్టుకోవచ్చు. తర్వాత తూర్పు పశ్చిమ గోదావరికి వస్తే వ్యవసాయ రంగం అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది. అందుకు వ్యవసాయ రంగానికి అనుబంధమైన అనుబంధ పరిశ్రమలను మనం అభివృద్ధి చేస్తే ఇన్కమ్ బాగా పెరుగుతుంది. ప్రకాశంకి వస్తే ఈ గ్రానైట్ బాగా దొరుకుతుంది అక్కడ. కృష్ణాలో ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెరీ ఫేమస్ ఫర్ ఆటోమొబైల్. గుంటూరుకు వస్తే కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధ సంస్థలు డెవలప్ చేయొచ్చు. నెల్లూరుకు వచ్చామనుకోండి మత్స్య పరిశ్రమ. కడపలో మనకు బెరైట్స్ అలాంటివన్నీ ముడిసరుకులు బాగా దొరుకుతాయి అక్కడ. సో సిమెంట్. కర్నూలులో కూడా లైమ్ స్టోన్ దొరుకుతుంది. సిమెంట్ ఇండస్ట్రీస్ బాగా స్కోప్ ఉంది. అలాగే అనంతపూర్కి వస్తే అనంతపూర్ వాతావరణం బాగుంటుందండి, చల్లగా ఉంటుంది. అందులో అనంతపూర్ బెంగళూరుకి దగ్గర, బెంగళూరు విమానాశ్రయానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఇటు పుట్టపర్తి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గర. సో అక్కడ వీరు చెప్పినట్టు ఐటీ ఇండస్ట్రీ, దానితో హార్డ్వేర్. ఇప్పుడు మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హార్డ్వేర్ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. హార్డ్వేర్ అంటే కంప్యూటర్స్, కంప్యూటర్ రిలేటెడ్ చిప్స్, వారు చెప్పినట్లు మొబైల్ ఫోన్స్ అలాంటివన్నీ కూడా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ ముడి సరుకును ఉపయోగించుకోవడం ఒక ఎత్తు,
పరిస్థితులు నెలకొల్పడం ఒక ఎత్తు, దాన్ని ఉపయోగించుకోవడం ఉన్న ప్రాముఖ్యత చాలా అవసరం. దానికి ఏం కావాలి? ముఖ్యంగా రవాణా సదుపాయం. కానీ వీటికి అన్నిటికీ అతి ముఖ్యమైన వనరేటి విద్యుత్. అనంత్ గారు, చివరిగా గవర్నర్ కోరినట్టు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి విధానాలు వ్యూహాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది? లాస్ట్ టైం ఉన్న పరిస్థితులకి ఇప్పటికి చాలా మార్పు ఉంది. అంటే అంతకుముందు క్రితంసారి పవర్లో ఉన్నప్పటికి ఇప్పటికి ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు గవర్నర్ గారు చూస్తూ ఉంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. సరే, ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఎంతవరకు ఏది ఇంప్లిమెంట్ చేస్తారనేది ఉన్న ప్రయారిటీని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, వాటర్ లాంటి ముందు ఇంప్లిమెంట్ కంపల్సరీ, అది పవర్, వాటర్. ఇన్ని తక్కిన వాటిలో కనుక చూసుకున్నట్టయితే ఇదివరకట్లాగా అంటే గత ప్రభుత్వాలలాగా కాకుండా ఖర్చు పెట్టే రూపాయి చాలా ఎక్కువ చోట్ల ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది, బట్ బెనిఫిట్స్ కూడా నేను అనుకోవటం ఎక్కువ మందికి, ఎక్కువ సెక్టర్స్కి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. గవర్నర్ గారి ప్రసంగం చూస్తామంటే దాదాపు 10 ముఖ్యమైన అంశాలు ఆయన పాయింట్అవుట్ చేశారు. 10 ముఖ్యమైన అంశాల్లో కూడా చూస్తూ ఉంటే ఏంటంటే, ఇప్పుడు అర్బనైజేషన్ గురించి, డీసెంట్రలైజేషను, బ్యాంకింగ్ గురించి, ఎస్హెచ్జి డ్వాక్రా సంస్థలకి రీఆర్గనైజ్ చేయాలి అనే లాగా పెట్టారు. అట్లాగే ఎడ్యుకేషన్ గురించి, డ్రింకింగ్ వాటర్ గురించి. సో ఈవెన్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ దానికి ఈసారి మనకు ఆపర్చునిటీ ఉంది. ఇది ఒక కొత్త అవకాశం కింద చూసుకోవాలి మనం. ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి అంటే వినటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయో సమస్య కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతిసారి ఎట్లా ఉంటుంది ఏంటనేది తెలియకుండా ఈ నెక్స్ట్ 5 years మాత్రం జాగ్రత్తగా బేస్ వేసుకుని ఖర్చు పెట్టే రూపాయి జాగ్రత్తగా వేర్వేరు రంగాలకు వెళ్ళేటట్టు చూసుకుంటూ ఉంటే, అఫ్కోర్స్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఎల్నీనో, వర్షాలు పట్టలేదు అంటున్నారు కాబట్టి డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్ వీటికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకొక అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా పెట్టుకుంటూ వెళ్తే ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ దీర్ఘకాలంలో చూసుకుంటే బెనిఫిట్ అందరికీ ఉంటుంది. క్లిష్ట పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం సాగింది. స్వర్ణాంధ్ర బాటలో కొత్త ప్రభుత్వం నడవబోతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించింది. సంక్షేమం, సుపరిపాలనే ప్రభుత్వ ధ్యేయం అంటూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.